నమస్తే అండి, నేను మీ జయలలితని. నాకు డాన్స్ ప్రాక్టీస్ చేయాలని, కంటిన్యూస్గా ఒక స్టామినా తెచ్చుకోవాలని, ఆ డాన్స్ని విడవకూడదని నాకు తెలిసిన వాళ్ళని అడిగితే నన్ను హలీం సజెస్ట్ చేశారు. తను మంచి డాన్సర్, బాగా చెప్తాడు అని. నేను చాలా స్టేజెస్ మీద చెప్పాను. దీనికంతటికి కారణం తను నాకంటే చాలా చిన్నవాడు. నా కో డాన్సర్ అని కూడా చెప్పను, నా గురువు అనే చెప్తాను. నాకు అంత అతని మీద అంత అభిమానం. ఆ డాన్స్కి అంత డెడికేట్ అయిన తన్ని చూస్తే మాత్రం మాకు చాలా ముచ్చటేస్తుంది. తన ఇన్స్పిరేషనే మేము ఈ రోజున ఇలాగా ఈవెంట్స్లో డాన్స్ చేస్తున్నామన్నా, తన చేత కంపోజ్ చేయించుకొని పేరు తెచ్చుకుంటున్నామన్నా క్రెడిట్ గోస్ టు హలీం. ఒక ఫీమేల్ గెటప్స్ వేసుకొని తను చేసే డాన్స్ నర్తకీ మండలమైన మేము కూడా ఎందుకు పనికిరాము? మా నర్తకీ మండలకే మణిమకుటంగా ఉంటాడు తను. నిజంగా ఎగ్జాజరేషన్ కాదండి. మేము చూసి తన పర్సనాలిటీ మెయింటైన్ చేయడం కానీ, ఆ డాన్స్ డెడికేషన్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, తన కాస్ట్యూమ్స్లో కానీ, జ్యువెలరీలో కానీ, తను తీసుకునే ఇంట్రెస్ట్ కానీ, తను చూసి మేమందరం, నేను చెప్తున్నాను కదా, డాన్స్లో కానీ ఇలాగ వేషధారణలో కానీ తను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము చాలా చక్కగా ఉత్సాహంతో చేస్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం చేసేది, మేల్ ఫీమేల్ కానివ్వండి, ఇద్దరు ఫీమేల్ కానివ్వండి, మంచి అప్లాజ్ వస్తుంది. సో అలాగా పోటీ పడి రెడీ అవుతాం మేము. మాది ఆరోగ్యకరమైన పోటీ, ఒక అసూయతో కూడుకున్న పోటీ కాదు. అరే తను నాకంటే బాగున్నాడే, పర్సనాలిటీలో బాగున్నాడే, ఫీమేల్ గెటప్ వేస్తే నేను బాగాలేదే, ఇలా కాకుండా పోటీ పడి రెడీ అయ్యి ఒక ఆరోగ్యకరమైన పోటీతోటి మేము స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే చూస్తున్న ప్రేక్షకుల అభినందనలు నిజంగా మర్చిపోలేనివి. మీరు కూడా ఈ కూచిపూడి డివిడీని చూసి ఆదరిస్తారని, మీ పిల్లలందరినీ మంచి డాన్సర్స్ని చేస్తారని. చాలా ఉన్నాయండి ఇందులో మెళకువలు నేర్చుకోవడానికి. అభినయ పరంగా కానీ, జతుల పరంగా కానీ, ముద్ర పరంగా కానీ అన్నీ చూసి మీరు మీ గురువు దగ్గర నేర్చుకున్న దానికంటే కూడా ఎక్కువ మెళకువలు ఇందులో నేర్చుకోవచ్చు.